నదీ జలాల విషయంలో రాష్ట్ర హక్కులను కాపాడేందుకు సమర్థవంతంగా పనిచేస్తున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత 10 ఏళ్లలో కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ పడేది లేదన్న మంత్రి ట్రిబ్యునల్ ముందు న్యాయపరమైన వాదనలు వినిపిస్తామంటున్నారు. కృష్ణా జలాల వివాదంపై మంత్రి ఉత్తమ్ ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి రేవణ్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా బ్రిజేష్ కమిటీ ట్రిబ్యునల్ అయితే ఒక స్పష్టమైనటువంటి కీలకమైన తీర్పు కూడా ఇచ్చింది. దాని మీద మాట్లాడడానికి మనతో పాటు మంత్రి ఉత్తమ్ ఉన్నారు. చెప్పండి, ఆ తీర్పును ఎట్లా చూస్తారు? ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత చేసినటువంటి కృషి వల్లనే ఆ తీర్పు అనుకూలంగా వచ్చిందని చెప్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని కృష్ణా నదీ జలాల కేటాయింపులో మేము అది సెటరైట్ చేస్తున్నాం. KWDT2 బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు సెక్షన్ 3 ప్రకారం మళ్ళీ 811 TMC కేటాయింపు పునఃపరిశీలించని చెప్పి మా వాదనని ఆ ట్రిబ్యునల్ విన్నది. గతంలో 10 ఏళ్ల పాటు మరి కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు, హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. వారిద్దరు కూడా తెలంగాణకి 299 TMCలు, ఆంధ్రాకి 512 TMCలు ఒప్పుకొని వచ్చి సంతకాలు పెట్టి వచ్చిండ్రు. మేము ఆ వాదనతో ఒప్పుకోకుండా తెలంగాణకే 811 TMCలో 70% వాటా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. న్యాయపరమైన వాదన వినిపిస్తున్నాం. అంటే గోదావరి కావేరీ అనుసంధానంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ని ఒక వాడుకోవాలని చూస్తున్నారు. ఆ ప్రతిపాదన ఎట్లా వస్తుంది? ఎందుకంటే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆ విధంగా ప్రతిపాదించింది. మన నదీ జలాల్లో కాపాడుకోవడంలో గతానికంటే మేము చాలా సమర్థవంతంగా ముందుకు పోతున్నాం చెప్పి మనం చేస్తున్నాను. మొత్తం మీద అంటే రాష్ట్ర యొక్క నదీ జలాల విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని చెప్తున్నారు. కేవలం తాము తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ చట్టం C సెక్షన్ ప్రకారం వాదనలు కొనసాగుతున్నాయని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కృష్ణా జలాల పంపిణీ విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవణ్, TV9 హుజూర్ నగర్.